అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. అలాగే మనం బ్రీడ్స్ చూసుకుంటే చాలా వాల్యుబుల్ బ్రీడ్స్ ఉన్నాయి ఇక్కడ. ఒకటి మనం బ్లాక్ క్యాటిల్ అంటే మన బఫెలోస్ కింద చూసుకుంటే పందారపురి, దియోన్, తర్వాత జాఫర్ బడి, బన్నీ, మహేషన, ముర్రా జాతులు ఎక్కువ ఉన్నాయి. ముర్రా జాతులు ఎక్కువ మనం ఇక్కడ పెంచుకుంటుంటాం బఫెలో జాతులు. అలాగే వైట్ క్యాటిల్ కూడా చాలా బ్రీడ్స్ మనం ఇక్కడ ప్రొటెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఒకసారి మనం స్టాఫ్ గురించి, ఇక్కడ ఉన్న స్టాఫ్ పరిస్థితి ఒకసారి చూసుకుంటే, ఈ ఓన్లీ ఎన్కేబీసీ వరకు ఒక జాయింట్ డైరెక్టర్ ఉన్నారు, అలాగే అసిస్టెంట్ డైరెక్టర్స్ 3 ఉన్నారు. లైవ్ స్టాక్ అసిస్టెంట్స్ 4 అవసరమైతే 3 పోస్టులు వేకెంట్ ఉన్నాయి ఇక్కడ. అలాగే ఆఫీస్ సూపరింటెండెంట్ ఒక స్టాఫ్ ఉన్నారు. సీనియర్ అసిస్టెంట్ ఒక వేకెంట్ ఉంది. వెటర్నరీ అసిస్టెంట్స్ అయితే 6 కావాలి. దీనికి 6 వేకెంట్ ఉంది. అంటే రీసోర్స్ ఇష్యూస్ కూడా ఉన్నాయి ఇక్కడ. దీంట్లో మనం సరైన స్టాఫ్ని ఇవ్వలేని పరిస్థితి. అలాగే దాంట్లో కూడా కాంపోజిట్ లైవ్ స్టాక్ ఫామ్లో కూడా అదే పరిస్థితి ఉంది. డిప్యూటీ డైరెక్టర్ ఒకరైతే, తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్, అది 2 ఫీల్డ్ ఉన్నాయి. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ఒక వేకెంట్ ఉంది. ఫీల్డ్ సూపర్వైజర్ ఒక వేకెంట్ ఉంది. సో అలా కాకుండా మళ్ళీ ఒక 39 మనకు కాంట్రాక్టు లేబర్ ఉన్నారు ఎన్కేబీసీలో. అలాగే 36 అనిమల్ అటెండర్స్ కాంట్రాక్ట్ లేబర్. వీళ్ళంతా కూడా అవుట్సోర్సింగ్ స్టాఫ్. సో దీనికి ఉన్న స్టాఫ్ పొజిషన్ ఇది. అలాగే ఇంకొక మేజర్ ఇబ్బంది ఏంటంటే ఫాడరు, అంటే వీటికన్నిటికీ మేత అనేది మేజర్ సమస్య అయిపోయింది. ఇక్కడ నీళ్లు లేనందువల్ల ఇక్కడ పెంచుకోలేకపోతా ఉన్నారు. బయటికి మనం కేజీ 4 రూపాయలు ఖర్చు పెట్టి ఈ ప్యాడీ పర్చేజ్ చేయాల్సి వస్తూ ఉంది. డ్రై ఫాడరు, ప్యాడీ స్ట్రాస్ మనం పర్చేజ్ చేసుకొని వీటికి ఫీడ్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి. సో ఈ ఫీడ్ ఒకటి, తర్వాత వాటర్ సోర్స్ ఒకటి, ఈ మేజర్ ఇష్యూస్ కింద ఉన్నాయి. అలాగే గత 5 సంవత్సరాలు కానీ అంత ముందు కానీ చాలా నెగ్లిజెన్స్ జరిగింది ఇక్కడ. చాలా నెగ్లిజెన్స్. దీన్ని సరిగా పట్టించుకున్న పాపాన్ని పోలేదు. దీన్ని మొత్తం వీళ్ళకి స్టాఫ్కి వదిలేసి దీనికి ఒక సరిగా ఒక మానిటర్ చేయకుండా దీన్ని కంప్లీట్గా ఇబ్బంది పడిన సందర్భం ఉంది. అలాగే ఒక బయో ప్లాంట్ ఉండేది ఇక్కడ, సిఎన్జి బయో ప్లాంట్ ఒకటి ఉండేది. ఇక్కడున్న వేస్ట్ తోటే గ్యాస్ ప్రొడ్యూస్ చేసి, ఆ గ్యాస్ తోటే జనరేటర్ పవర్ జనరేట్ చేసే కార్యక్రమం ఒకటి ఉన్నది. అది కూడా కంప్లీట్గా ఆగిపోయింది. అది కూడా దాదాపుగా ఎప్పటి నుంచో అది మూలన పడిపోయింది. దాన్ని కూడా వదిలేశారు, అది ఏం చేయకుండా. అలాగే ఇంకొక ప్రధాన సమస్య, ఇక్కడ వీళ్ళు కొన్ని లాక్స్ ఆఫ్ రూపీస్ ఎలక్ట్రిసిటీ బిల్స్ కడతా ఉన్నారు ఇక్కడి నుంచి. దానికి మన సూర్య గారి కింద దాదాపుగా మన ముఖ్యమంత్రి గారు మొన్న అసెంబ్లీలో మాట్లాడారు, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సోలార్ ప్యానల్స్ పెట్టి మనం పవర్ జనరేట్ ఇక్కడే చేసుకోవచ్చు. దాని మీద నేను ప్రత్యేక దృష్టి పెట్టి ఆ కాస్ట్ ఒకటి తగ్గించుకునేదానికి నేను ప్రయత్నం చేస్తాను. అలాగే దీంట్లో ఈ చెప్పిన వాటిలన్నింటిలో కూడా చాలా రిఫార్మ్స్, చాలా చేంజెస్ చేయాల్సిన అవసరం ఉంది. దీన్ని గాడిలో పెట్టడానికి డెఫినెట్గా మంచి సస్టైనబుల్ రెవెన్యూ మోడల్ బిల్డ్ చేసేదానికి అవకాశాలు అయితే ఇక్కడ చాలా ఉన్నాయి. డైరీ ఫామ్ కావచ్చు, మిల్క్ ప్రోడక్ట్స్ అవ్వచ్చు. లోకల్గా కూడా కొండాపురం మండలం కూడా చాలామందికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ల్యాండ్ ఉంది, మన దగ్గర రీసోర్సెస్ ఉన్నాయి, మంచి బ్రీడింగ్ సెంటర్ ఉంది. ఇండియాలోనే ఉండేది 2 బ్రీడింగ్ సెంటర్స్ అయితే ఒక బ్రీడింగ్ సెంటర్ ఇక్కడ ఉంది. దానికి మనం గర్వపడాలి. సో ఉన్న ఫెసిలిటీస్ వాడుకొని డెఫినెట్గా దీన్ని రాబోయే రోజుల్లో ఒక మంచి రెవెన్యూ మోడల్గా బిల్డ్ చేసి ముందుకు పోతామని నాకు ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆ విధంగా మనం అందరం కూడా వర్క్ చేయడం జరుగుతూ ఉంది. అందరికీ కూడా ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా చాలా దూరం ఉంటుంది. ఇది కొండాపురం మండలం అంటే ఒక మూల ఉంటుంది. అందరూ కూడా పిలవగానే ఈరోజు అనుకోకుండా వచ్చినందుకు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. థ్యాంక్ యూ అండి. చిన్న ఆరోపణ ఉంది సార్. ఏంటంటే ఇప్పుడు ఏదైతే కొన్ని జీవాలు ఉన్నాయో పశువులు, ఆ ఎంఏసుకొని చనిపోయినాయని చెప్తున్నారు. ఇది గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇది ఆనవాయితీకి వస్తూ ఉంది. దాన్ని మీరు ఏమన్నా అరికట్టే అవకాశం ఉందా? అది కేవలం ఆరోపణ, లేకపోతే దాని మీద ఏమన్నా డీటెయిల్ ఎంక్వైరీ చేశారా, ఎవరన్నా దానికి రిపోర్ట్ ఉందా అనేది ఒకసారి చూడాలి. ఏదేవి బ్లాక్ క్యాటిల్ లేకపోతే మీరు చెప్పేది వైట్ క్యాటిల్? గొర్రెల గురించి, జడిపి గొర్రెలు 968 దాకా ఉన్నాయి ఇక్కడ. సో వాటి గురించి మీరు చెప్పేది? అది కానీ చిన్న చిన్న ఆవులు కానీ, ఆవు దూడలు కానీ, ఈ అంటే వాస్తవంగా మేమైతే ప్రైవేట్ సెల్లింగ్ చేస్తున్నారంటారు మీరు? పెంచుకుంటా ప్రైవేట్ సెల్లింగ్ చేస్తున్నారనేది డెత్ కింద చూపెడుతున్నారు.
సో అది ఆరోపణైనా అది యాక్చువల్గా జరిగిందా అనేది ఎంక్వైరీ చేయాలి మనం. సో ఆరోపణ ఏముంది, ఆరోపణ ఈజీగా చేస్తాం ఎవరి మీద మనం. సో దాన్ని ఏంటంటే దాన్ని నేను డెఫినెట్గా ఏంటంటే అది ఆరోపణ జరుగుతూ ఉంది, దానికి పులి స్టాప్ పెట్టే అవకాశం ఏమైనా ఉందా? దీన్ని ఏమైపోయిందంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే లాస్ట్ టైంలో గత 3 సంవత్సరాలుగా 2 సార్లు వచ్చాను నేను ఇక్కడికి. అంటే ఏ ఎమ్మెల్యే కూడా దీని మీద ఫోకస్ పెట్టలేదు, ఫోకస్ సరిగా పెట్టలేదు. 2015లో వెంకయ్యనాయుడు గారు అది ఇక్కడ స్టార్ట్ చేశారు. సో అప్పుడు కొంత ఫోకస్ ఉన్నది. తర్వాత నుంచి దీని మీద కంప్లీట్గా మానిటరైజేషన్ ఎవరు మానిటర్ చేసిన పాపం పోలేదు. దీన్ని ఓనర్షిప్ ఎవరు తీసుకోలేదు, కేవలం జస్ట్ ఎంప్లాయీస్కి వదిలేశారు. ఇక్కడ ఉన్న డైరెక్టర్స్కి కానీ లేకపోతే వాళ్ళ ఎంప్లాయీస్కి వదిలేసి వాళ్ళని రన్ చేసుకోమన్నారు. అలా కాకుండా మన కొండాపురం మండలంలో ఉంది ఇది, మన నాయకులు ఉన్నారు ఇక్కడ. ఒక రకమైన ఆడిటింగ్ వ్యవస్థ నడవాలి, ఆడిటింగ్ అనేది ఉండాలి ఇక్కడ. ఏం జరుగుతూ ఉంది, లేకపోతే ఫ్రీక్వెంట్గా విజిట్ చేయడం కానీ మన కొండాపురం నాయకులు కానీ లేకపోతే ఇక్కడ పార్ట్నర్షిప్తో నడవాలి ఇక్కడ. అది లేదు, అది మిస్ అయింది ఇక్కడ. సో అది నేను డెఫినెట్గా పెంచుతాం. అది నేను కూడా అప్పుడప్పుడు విజిట్కి వస్తుంటాను. ఇక్కడ లోకల్ నాయకులను ఇన్వాల్వ్ చేద్దాం, ఇక్కడ లోకల్ తెలుగుదేశం పార్టీ నాయకులు అవచ్చు, లోకల్ వాళ్ళని ఇన్వాల్వ్ చేసి ఇక్కడ ఏం జరుగుతూ ఉంది అనేది మానిటర్ చేసుకుంటే ఈజీగానే చేయొచ్చు. అవన్నీ 1-2 చిన్న ఆరోపణలు ఏమైనా ఉంటే డెఫినెట్గా ఎంక్వైరీ చేస్తాను, నేను మాట్లాడతాను. ఎంక్వైరీ చేస్తే నేను జరుగుతూ ఉంటే ఇంకేదైనా ఉన్నా కూడా ఫర్దర్గా ఆపుతాం. అది కాకుండా ఇంకేమైనా ఉన్నాయా? విషయం కూడా ఇప్పుడు ఇలాంటి ప్రజాప్రతినిధులు కానీ లేదంటే ఉన్నత స్థాయి అధికారులు కానీ ఎవరైనా వచ్చినప్పుడే వాటి మీద కేరింగ్ తీసుకొని వారికి దానా ఇవ్వడంలో కానీ ఇంకా విధంగా కేరింగ్ తీసుకుంటాను. మిగతా సమయంలో అసలు వాటిని పట్టించుకోవట్లేదు, దానివల్ల పక్క చిక్కిపోతున్నాయి అనేది కూడా ఒక ఆరోపణ ఉంది. అవును, వాస్తవం అది. అంటే పక్క చిక్కిపోతున్నాయి అంటే దీనికి మేజర్ సమస్య అదే. నేను చెప్పినట్టుగా వాటర్ సరిగా లేవు ఇక్కడ. ఇప్పుడు మీరు ఆలోచిస్తే మీరు వచ్చేటప్పుడు చూసుంటారు అక్కడ దాదాపు 900 మంది 900 జడిపి షీప్ ఉంది కదా అక్కడ మేస్తూ ఉంటే చూసాం కదా మనం. వాటికి నీళ్లు లేవు పై, కానీ మళ్ళీ బ్యాగ్ వచ్చి ఇక్కడ ఎక్కడన్నా ఈ బోర్ వాటర్తో నీళ్లు తాగేది తప్పితే ఆడ నీళ్లు లేవు, అంటే ఫెసిలిటీ లేవు. వాడికి ఎప్పుడు దాహం అయితే అప్పుడు నీళ్లు తాగేదానికి అవకాశం లేదు ఆడ. సో దానివల్ల నీకు డెఫినెట్గా దెబ్బతింటుందిగా, బ్రీడ్ దెబ్బతింటుంది. ఎవరైనా అంతే కదా, వీళ్ళ కేరింగ్ ఉంది, దాని మీద ప్రాబ్లమ్స్ కూడా అట్లా ఉన్నాయి. కేరింగ్ అనేది చూడాలి, అది మరి అది ఏం జరుగుతుంది మనకు తెలియదు, ఒకసారి కనుక్కుందాము. మేజర్ ఇష్యూస్ అయితే ఉన్నాయి ఇక్కడ. మనకి క్వారంటైన్ అనే 43 క్యాటల్స్ ఉన్నాయి సార్ అక్కడ దగ్గర. మొత్తం బ్రూసెల్లోసిస్ వ్యాధి వచ్చింది వాటికి. 43 క్యాటిల్సా ఎక్కడ ఉన్నాయి? వేరే క్వారంటైన్ కింద అక్కడ పెట్టున్నారు. ఇప్పుడు పెట్టున్నారా? ఏం బ్రీడ్ అది? బ్రీడ్ ఏం లేదు, అన్ని కలిపి కామధేనికి సంబంధించిన ఆడ ఉన్నాయి. ఆ బ్రూసెల్లోసిస్ వ్యాధి ఒకసారి వచ్చినట్టే ఇంకా ఆ పశువులు చివరి దాకా అంతే, అది ఒకదాని సోకుతుంది. గతంలో కొన్ని ఉంటే అదే క్వారంటైన్ లో వాటిని జనరల్ కౌస్ లో కలిపేశారంట వాటిని. దానివల్ల ఇక్కడ ఉండే వాల్యుబుల్ ఇవి కూడా దెబ్బతింటాయి కదా సార్. అదొకటి. అక్కడ వాటికి మ్యాథ్ తీసుకెళ్లాలన్నా కూడా వాళ్ళు అక్కడ ఉండే సిబ్బంది కొంత ఫైట్ చేసి ఇక్కడ తీసుకెళ్ళే పరిస్థితి అంట. ఇదే క్యాటిల్ అక్కడ ఉంది, అది రాంగ్. అది ఇది ఒకటి నడుస్తా ఉంది సార్. సిక్ క్యాటిల్ని ఇక్కడ తీసుకురావడం అనేది రాంగ్. అది ట్రీట్ చేయాలి, ప్రాపర్గా ట్రీట్ చేయాలి. వీళ్ళు వ్యాక్సిన్స్ ఇస్తారు, జనరల్గా వ్యాక్సిన్స్ ఇస్తారు. ఉన్నా కూడా అవి ఎందుకు ఎక్కువగా వస్తున్నాయి అనేది అర్థం కావట్లేదు. వ్యాక్సిన్స్ ఉన్నాయి, చేసే డాక్టర్స్ ఉన్నారు, మొత్తం ప్రాపర్గా ఉంది. కానీ అవి ఎందుకు డెవలప్ ఇయర్ పెరుగుతా ఉన్నాయి సార్. అది కంట్రోల్ ఇంకెక్కడ వీళ్ళు నిర్లక్ష్యమా ఏంటి అనేది ఒకసారి మాట్లాడుతాం, బయటకు వెళ్తాం. ఇంకొకటి ఇప్పుడుండే సిబ్బంది కూడా సండే టైం ఒక్కళ్ళు కూడా ఉండట్లేదు పర్ఫెక్ట్ గా. ఏది కాంట్రాక్ట్ బేసిక్ అంటే వీళ్ళు 39 మంది ఎన్కేబీసీలో ఉన్నారు, 36 మంది ఏమో దాంట్లో లైఫ్ స్టాక్ లో ఉన్నారు. మన ఏడి స్థాయి ఉన్నారు కదా, వీళ్ళు ఎవరు ఉండట్లేదు, వీళ్ళు సఫిషియెంట్ గా ఉండట్లేదు. ఏదన్నా కౌకు బాగలేదంటే అది స్పాట్ వాళ్ళు ట్రీట్ చేయాలి. లేని పరీక్షలో ఇబ్బంది. ఇలాంటిది మెయిన్ ఇక్కడ ఉన్నాయి సార్. ఇక్కడ ఉంది అసలు ఆరోపణ మెయిన్ మన నా దృష్టి కూడా వచ్చాయి కొన్ని ఆరోపణలు ఉన్నాయి. కంప్లైంట్ చేశారు సార్, బిజినెస్ కంప్లైంట్ చేశారు స్టేట్ చైర్మన్ దీనికి సంబంధించి ఇర్రెగ్యులారిటీ ఇక్కడ జరుగుతూ ఉందని చెప్పి. డెఫినెట్గా అడ్రస్ చేద్దామండి. అందరం మన పార్ట్నర్షిప్ తోటే, మీరు కానీ మీడియా మిత్రులు కానీ మనం కానీ అందరం కూడా పార్ట్నర్షిప్ తోటే పనిచేద్దాం. ఇక్కడ ఉన్న 12.5 crores తోటే ఒక వాటర్ ఒకటి ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజున కొంత వర్క్ చేశారు కానీ అది పూర్తిగా కంప్లీట్ చేయలేదు. పలు రాజకీయ కారణాల వల్ల అక్కడ ఉన్న కందుకూరు, ఆ రోజుల్లో ఉన్న కందుకూరు ఎమ్మెల్యే రాజకీయ కారణాలు అవ్వచ్చు, రకరకాల రాజకీయ కారణాలతోటే ఇంక ఇతర సమస్యలతోటే ఆ ప్రాజెక్టు ముందుకెళ్ళలేదు. కొన్ని వాటర్ ట్యాంక్స్ అవి ఇక్కడ కూడా వాటర్ పైప్ లైన్ కూడా చూడడం జరిగింది నేను. అందులో నుంచి అవుట్కమ్ అయితే ఏమీ లేదు ప్రస్తుతానికైతే. అక్కడి నుంచి ఒక చుక్క నీళ్ళు కూడా కామధేను బ్రీడింగ్ సెంటర్కి రాలేదు ఈరోజు వరకు. సో ఇప్పుడు అది కాకుండా మనం మర్రిగుంట నుంచి ఆల్టర్నేట్ ప్రపోజల్ తోటే వాటర్ లైను. సో ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ కూడా నేను పూర్తిగా డీటెయిల్స్ తీసుకోవడం జరుగుతూ ఉంది. ఎవరైతే దాన్ని ఆ ప్రాజెక్ట్ టేకప్ చేశారో అది ఎంతవరకు వచ్చింది, దాంట్లో నుంచి ఏం జరిగింది అనేది కూడా నేను రివ్యూ చేస్తాను రాబోయే రోజుల్లో.
అది కాకుండా ఇక్కడ టెంపరీగా సోర్స్ ఏంటంటే, టెంపరీ అని కాదు, పర్మనెంట్ సోర్స్ అది. మర్రిగుంట చెరువు నుంచి ఇక్కడికి తీసుకురావాలని అది కొంత వర్క్ చేశారు. ఇది కాకుండా ఆ రోజున కొంత ఇష్యూ వచ్చిన దానివల్ల మర్రిగుంటకి షిఫ్ట్ చేసి దాన్ని మర్రిగుంట నుంచి కొంత వర్క్ చేశారు. దానికి ఇంకొక 3.5 crores గానైతే మర్రిగుంట నుంచి పైప్ లైన్ వేసుకొని వాటర్ ఇక్కడికి తీసుకొచ్చుకోవచ్చు. దానికోసం అని చెప్పి 2 రిజర్వాయర్లు ఇక్కడ కట్టడం జరిగింది. ఇది సేమ్ లొకేషన్లో 2 రిజర్వాయర్లు కట్టున్నారు. ఆ రిజర్వాయర్లోకి నీళ్లు రావాల్సిన అవసరం ఉంది. అవి వస్తే వాటర్ సమస్య పరిష్కారం అవుతుంది. అది కాకుండా ఇంకొక టెంపరీగా ఇంకొక దగ్గరలో ఒక చెరువు ఉంది. ఆ చెరువు పేరు ఏంటన్నా? చెరువు పేరు ఉప్పుటేరు చెరువు నుంచి నీళ్లు ఉన్నాయి అక్కడ. అది కొంత రీజనబుల్ బడ్జెట్లోనే ఆ నీళ్ళు ఇక్కడికి తీసుకొచ్చేదానికి అవకాశం ఉంది. దాని మీద నేను ప్రత్యేక దృష్టి పెట్టి అవకాశం ఉంటే దాన్ని రాబోయే 2 నెలల్లోనే దాన్ని పరిష్కారం చేసేదానికి ప్రయత్నం చేస్తాను. అట్లాగైనా నీళ్ళు వచ్చినా ఓకే. అలా కాకుండా ఇక్కడ పాండ్స్ అది ఏం బిల్డ్ చేయలేదు. మనకు దాదాపుగా 2500 ఎకరాలు ల్యాండ్ ఉంది, కానీ ఫార్మ్స్ ఏం బిల్డ్ చేయలేదు. లోపల పాండ్స్ కానీ, అంటే వాటర్ స్టోర్ చేసుకునే దానికి కానీ, ఏమి రెయిన్ వాటర్ అయినా కనీసం రీటైన్ చేసుకునే దానికి ఎటువంటి పాండ్స్ లేవు. దాని మీద కూడా దృష్టి పెట్టడం జరుగుతూ ఉంది. ఈ రోజున మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు P3 కానీ P4 మోడల్లో కానీ ఎక్కువ మనం వెళ్దాము అనే ఉద్దేశంతో ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. ఇక్కడ కూడా దానికి ఏదైనా ఆపర్చునిటీస్ ఉన్నాయా, ఇక్కడ రెవెన్యూ మోడల్, సస్టైనబుల్ రెవెన్యూ మోడల్ ఏదైనా ఒకటి బిల్డ్ చేసుకొని వీళ్ళకి ఇబ్బంది లేకుండా, అలాగే దీని నుంచి కొంత రెవెన్యూ గవర్నమెంట్కి వచ్చేటట్టుగా చేసేదానికి అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. వాటి మీద మనం ప్రత్యేక దృష్టి పెట్టి రాబోయే రోజుల్లో ఆ విధంగా మనం ముందుకు పోవడం జరుగుతూ ఉంది. ఇక్కడ స్టాఫ్తో అందరితో మాట్లాడడం జరిగింది. కొంతమంది రెగ్యులర్ స్టాఫ్ ఇక్కడ ఎవరైతే మనకు స్టాఫ్ అవసరాలు కూడా కొంత ఇబ్బంది ఉంది ఇక్కడ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.